వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కావడంతో ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు ఓ వ్యక్తి మృతి చెందారు. మరోవైపు పలుచోట్ల శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు కూలిపోయాయి. పలుచోట్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. దశాబ్దాలుగా నగరంలో వర్షాకాలం వచ్చిందంటే ఇదే వాతావరణం కొనసాగుతుంది. అయినా అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇంతకు హైదరాబాద్ వ్యతలు తీరేదెప్పుడు? అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి ఏడు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇదే అంశం గురించి వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ మహానగరంలో రాత్రి భారీ బీభత్సం సృష్టించింది వర్షం. దాంతో ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు స్కూల్ కూడా సెలవులు ప్రకటించారు. కొన్ని ఆఫీసులకు సంబంధించిన వాటికి ముందు జాగ్రత్త చర్యలుగా వర్షం తగ్గటువంటి సమస్యలు మళ్ళీ ఇంకో 2 గంటలు 3 గంటలు వర్షం రాబోతుంది. దీనికి ముందస్తు జాగ్రత్త ఏం చర్యలు తీసుకోవాలని కూడా ఎన్నో చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ మహానగరానికి ఈ అవస్థ రావడానికి కారణం ఏంటి? దీని గురించి ఇదే అంశం మనతో పాటు ఈ డిబేట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ లక్ష్మణరావు గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వారు. అదేవిధంగా శ్రీనివాస్ గారు, సిపిఎం రాష్ట్ర నాయకులు. వీరిద్దరూ మనతో పాటు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ముందుగా లక్ష్మణరావు గారు, నమస్తే అండి. ఇవి హైదరాబాద్ నగరంలో చిన్న వాన పెద్ద వర్షం తేడా లేదండి. చిన్న చినుగు పడితే చాలు మహానగరంలో నగరవాసులు అతలాకుతలమవుతున్నారు, నరకం అనుభవిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? అసలు లోపం ఎక్కడుంది? దీనికి మీకు సంబంధించిన విభాగం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు అంటే ఏమంటారు? దీనికి బేసిక్గా ఒక ప్లానింగ్ డెఫిషియన్సీ చూడొచ్చు, ఇంజనీరింగ్ డెఫిషియన్సీ చూడొచ్చు, ఒక మానిటరింగ్ డెఫిషియన్సీ ఉంది, మేనేజ్మెంట్ డెఫిషియన్సీ ఉంది, మిటిగేటింగ్ డెఫిషియన్సీ ఉంది. దీన్ని ప్రభుత్వం కనుక చాలా సీరియస్గా కీన్గా చేసే పని అయితే ఈ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఉపయోగించాల్సింది ఒక హైడ్రాలిక్ మిషనరీని బేస్ పెట్టుకొని ఈ యొక్క దిశానిర్దేశము ఏ విధంగా ఎట్నుంచి ఎటు పంపించాలి వాటర్ అనేది చేసుకోవడం ద్వారా దీనికి ఆన్సర్ ఇవ్వచ్చు. రెండోది, ఒక లాంగ్ టర్మ్గా ప్లానింగ్ డెఫిషియన్సీస్ ఎలా ఉన్నాయి, ఇంజనీరింగ్ డెఫిషియన్సీ ఎలా ఉన్నాయి చూసుకొని దానికి సంబంధించిన మిటిగేటింగ్ మెజర్స్ ఇవ్వాలి. నేను 2019లో హైదరాబాద్ సిటీకి ఒక 4,933 crores ఒక సొల్యూషన్ ఇచ్చాము. అది ఇంప్లిమెంట్ చేసుకుంటే హైదరాబాద్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు హైడ్రా చేస్తున్న యాక్టివిటీ ఒక సపోర్టివ్ యాక్టివిటీగా ఉంటుంది, కానీ బేసిక్గా వాటర్ మొబిలిటీ ఇచ్చే విధంగా థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ, ఒక ఇంజనీరింగ్ పరిభాషలో మహానాలయ అంటే ఒక గ్రేడియంట్ కంపెన్సేషను, తర్వాత హైడ్రాలిక్ జంపు, తర్వాత ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ అలాంగ్ ద ట్రాఫిక్ ఇచ్చే పని అయితే ఈ ప్రాబ్లం మనము సొల్యూషన్ ఇవ్వచ్చు అనేది నా ఉద్దేశం. అంటే ప్రధానంగా ఈ చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఎక్కడైతే నాలాలకు సంబంధించినట్టు వాటిని డ్రైనేజ్లో కలిపే సిస్టంలో ఇవి మ్యాన్ హోల్స్ సంబంధించిన వాటిని ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ సమస్య పరిష్కారం చూపటం, లేదా అంటే ఆ సమయానికి అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఏదో మ్యాన్ హోల్స్ని క్లియర్ చేయడం అనేది చూస్తూ ఉంటాము. దీనికి ఒక సొల్యూషన్ లేదా? దీనికంటే ఒక ఇంజనీరింగ్ అనేది ఏం లేదంటారు అసలు? ఇక్కడ ఖచ్చితంగా అండి ఈ యొక్క బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ మాత్రము చేయడం లేదు. ఎందుకంటే ఈ యొక్క గ్రేడియంట్ అనేది ఇప్పుడు హైరైజ్డ్ బిల్డింగ్స్ ఇచ్చినప్పుడు 30% 33% ఓపెన్ స్పేస్ ఇవ్వాలా. మనము వందల వేల ఫ్లాట్స్ కడుతున్నాము. దాని నుంచి వస్తున్న వాటరు హై ప్రెషర్తో కిందకు వస్తుంది. వచ్చినప్పుడు దానికి డ్రైనేజ్ సిస్టంలోకి మనం కలుపుతున్నాము. అదేవిధంగా రూఫ్ మీద పడిన వాటర్ని కూడా డ్రైనేజ్లో కలుపుతున్నాము. దీనికి డెఫినెట్గా ఒక స్టార్మ్ వాటర్ నెట్వర్క్, ఒక డ్రైనేజ్ నెట్వర్క్ని ఇండిపెండెంట్గా డిజైన్ చేయాలా. తర్వాత ప్రతి పెద్ద కాంప్లెక్స్లో కొన్ని వేల ఫ్లాట్స్ వస్తున్నాయి, కొన్ని వందల ఫ్లాట్స్ వస్తున్నాయి. దాంట్లో కనుక మనము సర్క్యులేషన్ ప్యాటర్న్ అంటే డ్రైనేజ్ కలుపుతున్న వాటర్ కానీ స్టార్మ్ వాటర్ కానీ అది సర్క్యులేట్ చేసుకుంటూ ఒక గ్రేడియంట్ రూపేణా ఒక లెస్ ప్రెషర్తో కనుక అవుట్లెట్కి వచ్చే పని అయితే ఈ యొక్క మ్యాన్ హోల్స్ బయటికి రావు. ఎప్పుడైతే మ్యాన్ హోల్స్ బయటికి ఓపెన్ అవుతున్నాయో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద డిజాస్టర్. అది రాకుండా ఉండాలంటే ఇంటర్నల్గా ఖచ్చితంగా ప్లానింగ్ డెఫిషియన్సీని మనం పరిగణలోకి తీసుకొని ఇంటర్నల్గా వాటర్ని సర్క్యులేట్ చేయాలి. ఇంటర్నల్గా వాటర్ ఏ విధంగా మనం ట్రాఫిక్ని సర్క్యులేట్ చేసి బయటికి పంపిస్తున్నామో అదేవిధంగా ఇక డ్రైనేజ్ వాటర్ని సర్క్యులేట్ చేసి ప్రెషర్ తగ్గించి మ్యాన్ హోల్స్లో పంపిస్తే వాటర్ బయటికి వెళ్తుంది సేఫ్గా. తర్వాత స్టార్మ్ వాటర్ అనేది ఇళ్ళ మీద పడిన వాటర్ని ఇంట్లోనే ఇంకింపచేసే వ్యవస్థను డెవలప్ చేసుకోవాలా, లేదంటే బోర్వెల్స్లోకి పంపించాలా, లేదంటే తక్కువ గ్రేడియంట్ తోటి వాటర్ని బయటికి పంపించాలా. ఇక గ్రేడ్ కంపెన్సేషన్ లేదు.
మనకి ఇంజనీరింగ్ డైమెన్షన్స్, ఇంజనీరింగ్ జామెట్రిక్స్ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోకపోవడం వలన ప్రతి సంవత్సరం పడుతున్న వర్షాలకి 10,000 కిలోమీటర్ల రోడ్డు పాడైపోతుంది. 10,000 కిలోమీటర్ల రోడ్డు పాడవుతుంది అంటే మీకు దరిదాపుగా 1,000 కోట్లు నష్టపోతున్నాం. కాబట్టి వాటర్కి, ట్రాఫిక్కి ఇండిపెండెంట్గా కనెక్టివిటీ ప్యాటర్ను, యాక్సెస్ ప్యాటర్ను, మొబిలిటీ ప్యాటర్ను, ఫంక్షనల్ ప్యాటర్న్ ఇవ్వాలని చెప్పేది నా ఉద్దేశం అండి. ఓకే లక్ష్మణ్ గారు, మీరు చెప్పినట్టుగానే దానికి సంబంధించిన ఇంజనీరింగ్ ప్లానింగ్ అనేది ఏదైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో దానికి అనుసంధానం చేసే విధంగా కనుక ఆ ఇంజనీరింగ్ ప్లాన్ జరిగితే దాదాపు సమస్యను పరిష్కారం చేయొచ్చు. దాని నుంచి మాట్లాడదామండి, ఇంకా సమయం ఉంది. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. శ్రీనివాస్ గారు, చూస్తూనే ఉన్నారు గత 2 రోజుల నుంచి రాత్రి అయితే బీభత్సమైన వర్షం కురిసింది. ఆ వర్షంలో దాదాపు కొన్ని వాహనాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి, మనం ఎక్కడో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నట్లు, ఎక్కడో అడవుల్లో ఉన్నట్టు, పల్లెటూళ్ళు ఉన్నట్టు కనబడింది హైదరాబాద్ రాత్రి చూసుకున్నట్టయితే. ఏంది సమస్య, అసలు ప్రధాన కారణం ఏంది, లోపం ఎక్కడుంది, దీనికి అసలు సమస్య పరిష్కారమే దొరకట్లేదంటారా? ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్య మాత్రం పరిష్కారం దొరకలేదు, ఏమంటారు? సిటీలో ఇష్యూ చాలా సీరియస్గా ఉందండి. ఇది చాలా కాలంగా మనం మాట్లాడుతున్నాం, కానీ దానికి తగిన పరిష్కార మార్గాలు, తగినంత దానికి శ్రద్ధ కానీ దానికి చేయాల్సిన ప్రయత్నాలు కానీ చేయలేదు. లక్ష్మణ్ రావు గారు చెప్పిన అనేక రకాల ఇంజనీరింగ్ పరిభాషలో వారు చెప్పారు. సామాన్యులుగా మనం చూసినప్పుడు ఏంటంటే సిటీలో పడ్డ వర్షము ఇప్పుడు వర్షం పడుతున్న తీరులో కూడా చాలా తేడా ఉంది. కొద్దిసేపట్లోనే చాలా ఎక్కువ వర్షం కురిసే పద్ధతులు ఈ మధ్య కాలంలో చూస్తే మనకు కనిపిస్తుంది. అంటే ఒక అరగంటలోనే భారీగా వేగంగా వర్షం వస్తుంది. దాన్ని తట్టుకునే కెపాసిటీ, దాన్ని క్లియర్ చేసే ఆ కెపాసిటీ, డ్రైనేజ్ కెపాసిటీ మనకి లేదు. సో ఆ రకంగా మొత్తం కూడా రోడ్ల మీదనే వర్షపు నీళ్ళు నిలబడడం, రోడ్లంతా కూడా జామ్ అయిపోవడం, రోడ్లని చెరువులుగా మారిపోవడం, వెహికల్స్ కొట్టుకపోతున్న పరిస్థితి. ప్రాణాలు కూడా రామ్నగర్ లో ఒక వ్యక్తి బ్లడ్ కొట్టుకొచ్చి చనిపోయిన సంఘటన కూడా చూసాం. ఇవి ఇంత వర్షం వేగంగా రావడం ఒక భాగం అయితే, మనం వచ్చే వర్షానికి వరదకి దీనికి తగ్గట్టుగా మన డ్రైనేజ్ సిస్టమ్, మన నాలాల కెపాసిటీ సరిపోయే పరిస్థితి లేదు. దీన్ని పెంచాలి. ఇక రెండోది ఏంటంటే, అనేక రోడ్డు చాలా విశాలమైన రోడ్డు. ఇప్పుడు సిటీ బాగా విస్తరిస్తుంది, సిటీ పెరుగుతుంది, దాని దగ్గర రోడ్ నెట్వర్క్ కూడా పెరుగుతుంది. కానీ ఆ రోడ్ నెట్వర్క్ తగ్గట్టుగా డ్రైనేజ్ నెట్వర్క్ పెరగట్లేదు, నాలాల నెట్వర్క్ పెరగట్లేదు. పాత నాలాలు, పాత డ్రైనేజ్ సిస్టమే ఉంది తప్ప అంటే డ్రైనేజ్ అంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్, వరద నీటి కాలువ, మురుగు నీటి కాలువ వేరు. వరద నీటి కాలువ నెట్వర్క్ అనేది చాలా పెరగాల్సింది ఉంది. ఇప్పుడు మనకు హైదరాబాద్ గ్రేటర్ జిహెచ్ఎంసి పరిధిలో చూస్తే దాదాపుగా 9,000 కిలోమీటర్ల రోడ్డు ఉంటే మనకున్న డ్రైనేజ్ నెట్వర్క్ 1,300 కిలోమీటర్లు. అంటే ఒక రకంగా 10-12% మాత్రమే రోడ్ నెట్వర్క్ తో చూస్తే. అంటే రోడ్డు మీద పడ్డ ప్రతి వర్షపు చుక్క డ్రైనేజ్ లోకి వెళ్ళాలి. ఆ రకంగా వెళ్ళి అది నాలాలు, ఆ చివరికి కొన్ని చెరువుల్లోకి, మూసీలోకి వెళ్ళేటువంటి సిస్టమ్ ఆ రకంగా వెళ్ళాలి. కానీ అట్లాంటి సిస్టమ్ అంత కెపాసిటీ లేకపోవడంతో మొత్తం రోడ్ల మీద నిలబడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. అందుకని రోడ్ల మీద నీరు నిలబడడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది, ట్రాఫిక్ స్లో అవుతుంది, రోడ్ల మీద వాహనాలను కొట్టుకుపోతున్నాయి, రోడ్డు మీద మనం వెళ్ళగలిగే పరిస్థితి లేకుండా అయిపోతుంది. వర్షం దెబ్బకి ఇంకా రకరకాల కరెంట్ పోవడం, ఇట్లాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి డ్రైనేజీ, నాలాల కెపాసిటీ పెరగాలి. అది పెరగకపోవడం ఒక మేజర్ అంశంగా ఉంది. ప్రభుత్వాలు దాని శ్రద్ధ పెట్టకపోవడం వల్ల 2020లో వచ్చిన వరదలు చూసాం. ఆ వరదల్లో సగం హైదరాబాద్ సిటీ కాలనీలు, బస్తీలు అన్ని మునిగిపోయిన పరిస్థితి. చాలా చెరువులు తెగిపోయినాయి. చాలా కాలనీలు వారాల తరబడి, నెలల తరబడి కూడా నీళ్ళల్లో ఉండిపోయిన పరిస్థితి. ఇంత వచ్చింది, దాదాపు 60-70 మంది చనిపోయారు 2020లో వచ్చిన ఫ్లడ్స్ లో. దాని తర్వాతే ప్రభుత్వం కొద్దిగా కదిలింది. SNDP అనే ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది 2020లో వచ్చిన వరదలు, దాని ప్రభావంతో ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. దాని కింద కొంత ఖర్చు కూడా పెట్టారు. అయినా ఇప్పటికీ అది ఏమాత్రం సరిపోయే పరిస్థితి కాదు. చాలా పెద్ద మొత్తంలో దీని మీద ఖర్చు పెట్టాలి. చాలా పెద్ద మొత్తంలో డ్రైనేజ్ సిస్టమ్, నాలాల అభివృద్ధి జరగాలి. అవన్నీ జరిగితే గానీ హైదరాబాద్ ని మనం సేఫ్ గా చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అయితే కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు మొదలు పెట్టింది. ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేశారు. ఆ స్టాగ్నేషన్ పాయింట్స్ లో 100-120 అట్లాంటి పాయింట్స్ ని ఐడెంటిఫై చేశారు. అక్కడ ఎందుకు నీరు నిలబడుతుంది, దాన్ని అక్కడి నుంచి ఎట్లా
నీళ్లు నిలబడకుంటే ఏం చేయాలి అనే దాని మీద కొన్ని ఆలోచనలు చేశారు. కొన్ని చోట్ల గుర్తించారు వాటిని, ప్రధానంగా చాలా చోట్ల గుర్తించి స్టాగ్నేషన్ పాయింట్స్ పక్కన చిన్న బావులు తవ్వారు, తవ్వుతున్నారు. ఇప్పుడు వచ్చిన స్టాగ్నేట్ అయిన వాటర్ బావుల్లోకి వెళ్ళాలి, అక్కడ మోటార్లు పెట్టి వాటిని నాలాల్లోకి పంప్ చేయాలి. ఇట్లాంటి సిస్టమ్ మొదలు పెట్టారు. కొంత తవ్వడం స్టార్ట్ అయింది, ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. అవును ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే స్టాగ్నెస్ పాయింట్స్ ఎక్కడెక్కడని గుర్తించారు. వర్షాకాలం రాకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుందామని ప్రయత్నించారు. కానీ ఈ వర్షాకాలానికి కాదు, ఇంకో సీజన్ దాకా సమయం పట్టొచ్చు, ఇంకా దానికి చాలా సమయం ఉంది, ఇంకా కొన్ని గుర్తించే పనులు పడ్డాం అన్నట్టు కూడా గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. చూసామండి, దాని గురించి మాట్లాడదాం, ఇంకా సమయం ఉందండి. మనతో పాటు జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి గారు కూడా ఉన్నారు ఇదే డిస్కషన్లో. శ్రీలతారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు, చూశారు కదా రాత్రి భారీ వర్షం. ఇలాంటి ఎన్నోసార్లు ఇదేం కొత్త ఏం కాదు హైదరాబాద్ మహానగరానికి. ఇలా వర్షం పడ్డప్పుడల్లా ఇలాగే ఫేస్ చేయటం, కొంతమంది ప్రాణాలు వదిలిపోవటం, కొంతమంది ఇలా వాహనాలు కొట్టుకుపోవటం, ఇలాంటి విజువల్స్ చూస్తూ ఉంటాము. మళ్ళీ రెండోసారి మామూలే. కాకపోతే మీ ఒక డిప్యూటీ మేయర్గా మీరు చెప్పండి, ఈ సమస్య పరిష్కారం ఏంటి, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడు ఇలాంటి సమస్య ఎందుకు ఎదురవుతున్నాం, మనం ఈ నగరవాసులు ఎందుకు ఇంత నరకం అనిపించాల్సి వస్తుందండి, ఏమంటారు? మనకి భారీ వర్షాలు మనకి హైదరాబాద్ లో 3-4 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ వర్షం పడితే ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది బాగా. అట్లాంటప్పుడు ఇప్పుడు వచ్చిన ఇంతకు ముందు గత ప్రభుత్వము SNDPలోని వాటి ద్వారా నాళాలన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. దానివల్ల కొంచెం వరకు అంతవరకు కంట్రోల్ అయింది. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇంకా కొంచెం వర్క్ ఉంది. ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు కొత్తగా మేము 141 లాగింగ్ పాయింట్స్ లో ఇప్పుడు ఒక జిహెచ్ఎంసి ఒక వాటర్ వర్క్స్ నుంచి ఒక సంపుల లాగా ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఇందాక చెప్పారు కదా, అట్లాంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ లో మేము ఇట్లా సంపులాగా చేసి కట్టాలని ఒక ప్లాన్ చేసాము. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. కాకపోతే ఈ ఇయర్ కంప్లీట్ కాకపోవచ్చు, నెక్స్ట్ టైం వర్క్ మాత్రం అది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదని మేము అనుకుంటున్నాం. ఇది ఎక్కడెక్కడైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో ఈ ప్రతిసారి మ్యాన్ హోల్స్ దగ్గర ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, వాటర్ ఎందుకు నిల్వ ఉంచాల్సిన నిల్వ ఉంటున్నాయి, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏమంటారు? అసలు ప్రధానంగా ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా ఈ సమస్య ఎదురైనప్పుడల్లా ముఖ్యంగా ప్రధానంగా అందరి నోట వినిపించే మాట జిహెచ్ఎంసీ. కాబట్టి ఒక డిప్యూటీ మేయర్గా మీరు ఈ వేదికను ఉపయోగించుకొని మీరు ఎలా చెప్తారు, ఏమంటారు? ఇప్పుడు మనకి ఇందాక చెప్పాను కదా 3 to 4 వరకు మనం కవర్ చేయగలం. కొంచెం దానికన్నా సెంటీమీటర్స్ ఎక్కువ అయినప్పుడు వర్షం భారీగా పడినప్పుడు ఏమైతుందంటే మన హైదరాబాద్ అప్ డౌన్ స్టేజ్ లో అట్లా ఉంది సిటీ మొత్తం. అందుకని అప్పులో ఉన్న వర్షం అంతా ఇట్లా లోతట్టు ప్రాంతాలకు వచ్చేస్తుంటది. అక్కడ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి మేము మాన్సూన్ టీమ్స్ కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ చాలా బ్రహ్మాండంగా వర్క్ చేయడానికి పెట్టాము. మా జిహెచ్ఎంసీ లో కంట్రోల్ రూమ్ నుంచి కూడా మాకు కంప్లైంట్స్ వస్తుంటాయి, ఆ కంట్రోల్ రూమ్ కి కూడా కంప్లైంట్స్ వస్తుంటాయి, మాకు కూడా ఫోన్స్ వస్తుంటాయి. కాకపోతే దీనికి ఒక పరిష్కారం ఎత్కాలని ఈసారి మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము కూడా ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. దానికోసం నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ వరకు మంచి సొల్యూషన్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా శ్రీలతారెడ్డి గారు, ఏదైతే భవనాలు అక్రమంగా కట్టబడ్డాయో ఆ భవనాలు అక్రమంగా కట్టబడడం వల్ల కూడా కొన్ని చెరువులు అలా మాయమైపోయినాయి. సరే, అవన్నీ పెద్ద సబ్జెక్ట్ మాట్లాడుకుంటే మహానగరంలో వచ్చినప్పటికీ అక్రమ కట్టడాల వల్ల కూడా ఈ వర్షం నిలబడటానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. మళ్ళీ అలాంటిది జరగొద్దనే ఇప్పుడు మాకు ఒక హైడ్రా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. హైడ్రా అని ఒక కమిటీ వేయడం జరిగింది. ఓకే, దాని వల్ల మేము చెరువులు కబ్జా కాకుండా మిగతా ఎక్కడైనా ఉన్న కన్స్ట్రక్షన్స్ కానీ అన్ని కూడా ఇప్పుడు హైడ్రా ద్వారా సగం వరకు కంట్రోల్. అందుకే ఒక 1 year లోపు మేము నెక్స్ట్ టైం వర్షాలు వచ్చే వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ చేయాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదేవిధంగా మేము కూడా మా మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ మేము అందరం కూడా ఆలోచన అదే చేస్తున్నాం. ఎందుకంటే మేము వచ్చిన 3.5 years నుంచి చాలా ఎప్పుడు చూసినా వర్షాకాలం వస్తుందంటే ముందుగా జిహెచ్ఎంసీకి కొంచెం అలర్ట్ ఉండాలనే సూచనలు ఇస్తూనే ఉంటాం. ప్రజలు వాటర్ చాలా ఇబ్బందులు అయితే కొంచెం వరకు ఎదుర్కొంటున్నారు. ఈసారి అలా లేకుండా మేము టీమ్స్ ని ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక టీం లాగా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా లేకుండా మేము ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నాం. దీనికైతే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఒకటి చేయాలని మేము కూడా ఆలోచిస్తున్నాం. హైడ్రా అనేది ఒక ఛాలెంజ్గా తీసుకున్నారండి. రాజకీయ ఒత్తిడి లొంగకుండా నిజంగానే ఆపరేషన్ కరెక్ట్గానే జరుగుతుందంటారా? కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి అందుకని
ఓకే, జరగాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, దాన్ని జరిపించాలనేదే ప్రభుత్వం ఆలోచన. ఓకే, ఇక్కడ మనతో పాటు ఇదే డిబేట్లో ఉన్నారండి లక్ష్మణరావు గారు ఉన్నారు. ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే టౌన్ ప్లానింగ్ ఎలా ఉండాలి అన్నటువంటి కొన్ని సమస్య పరిష్కారం లభించే విధంగా ఆయన కొన్ని దృష్టికి తీసుకెళ్ళినటువంటి సంఘటనలు చెప్పారు. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఇదే వేదిక లక్ష్మణరావు గారు కొన్ని చెప్తారు. దాన్ని మీరు ఏమైనా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. లక్ష్మణ్ గారు చెప్పండి, ఏదైతే దీనికి సమస్య పరిష్కారం చెప్పండి. బేసిక్గా మేము 2019-20లో ఒక 1094 కిలోమీటర్స్ టౌన్ వాటర్ నెట్వర్క్ ఏ లింక్స్ ద్వారా పంపాలి, ఏ ఏరియా పంపాలనేది ఒక 224 లొకేషన్స్ మేము సజెస్ట్ చేశామండి. అదేవిధంగా ఒక 450 కిలోమీటర్స్ అర్బన్ ఫ్లడ్ బైపాస్గా ఒకటి సజెస్ట్ చేశాము. దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ వాటర్ని కనుక ముందుకు పంపే పని అయితే దాన్ని తీసుకెళ్ళి మనం రీజనల్ రింగ్ రోడ్కి కనెక్ట్ చేస్తే ఈ ప్రక్రియలో మీకు కొన్ని చోట్ల వాటర్ ట్యాంక్స్ని పెట్టుకొని దాని టూరిజం హబ్స్గా పెట్టుకోవచ్చు. సేమ్ టైం వాటర్ స్టాగ్నేట్ చేయడం ద్వారా అక్కడి నుంచి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. అదొక చేద్దామనేది ఒక ఉద్దేశము. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఈ యొక్క ప్రస్తుత సిచ్యువేషన్లో హైడ్రాలిక్ మిషనరీ అనేది ఖచ్చితంగా యొక్క వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్స్ ఎక్కడున్నాయో అక్కడ పంపింగ్ చేయడం ద్వారా, ఆ పంపింగ్ చేసేటప్పుడు ఒక పాలిథిలిన్ పైప్స్ కానీ లేదంటే ఒక సెమీ ఫ్లెక్సిబుల్ పైప్ సిస్టమ్ కానీ పెట్టుకొని వాటర్కి దానికి అనుసంధానమైన గ్రేడియంట్ ద్వారా వాటిని ముందుకు పంపాలా. ఎందుకంటే ఇక్కడ మీకు గ్రేడియంట్ కంపెన్సేషన్ లేకపోతే ఇక్కడ వదిలిన వాటర్ ఇంకో చోటకు పోయి స్టాగ్నేట్ అవుతుంది. అంటే ఈ యొక్క వాటర్ కరెంట్స్, వాటర్ ప్రెషర్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది ఒక ఇంజనీరింగ్ నైపుణ్యతతో, ఒక ప్లానింగ్ నైపుణ్యతతోటి దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలని చూసుకోవాలా. మేము సజెస్ట్ చేస్తుంది నా రిపోర్టు, ఇట్ ఈస్ విత్ అవర్ జిహెచ్ఎంసీ కమిషనర్ విచ్ వాజ్ సబ్మిటెడ్ ఇన్ 2020. ఒక 229 లొకేషన్స్కి ఒక 1000 పేజ్ రిపోర్ట్తో ఇచ్చాము. ఒక 4933 crores చేయొచ్చిన ఆ రోజున రిపోర్ట్ ఇచ్చాము. అది కౌన్సిల్లో అప్రూవ్ అయ్యింది, క్యాబినెట్ కమిటీ సబ్ కమిటీ దాకా వెళ్ళింది. తర్వాత దాని యొక్క ఇంప్లిమెంటేషన్ దగ్గర కొంత గ్యాప్ వచ్చింది. దీన్ని సజెస్ట్ చేసుకొని దీన్ని బేస్ పెట్టుకొని చేస్తే బహుశా ఇప్పుడు ఒక 6,000 to 7,000 crores తోటి మనం రీజనల్ రింగ్ రోడ్ వరకు వాటర్ని తీసుకెళ్ళిపోవచ్చు. దాని ద్వారా ఒక 335 కిలోమీటర్స్ రింగ్లో మనం వాటర్ని మూవ్ చేస్తూ ఒక 7,500 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో డిఫరెంట్ వాటర్ ట్యాంక్స్లో కనుక పంపించే పని అయితే ఆ విధంగా గ్రౌండ్లో వాటర్ టేబుల్ పెరుగుతుంది. సేమ్ టైం యొక్క హైడ్రాలజిక్ సైకిల్ బాగుపడుతుంది. సేమ్ టైం క్లైమేట్ అనేది కంట్రోల్లో వస్తుంది. మన హైదరాబాద్ సిటీకి 1 to 1.5 degrees సెంటిగ్రేడ్ హైక్ వస్తుంది అంటే ఇట్స్ గోయింగ్ టు బి డిజాస్టర్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొల్యూషన్. కాబట్టి ఒక గవర్నమెంట్ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎలాంగ్ ద రీజనల్ రింగ్ రోడ్డు ఒక 1 lakh acres కానీ లేదంటే ఒక 1000 acres చొప్పున కొన్ని 50 స్పాట్స్లో కనుక గ్రీన్ ట్రీస్ డెవలప్ చేయడం ద్వారా ఎన్విరాన్మెంట్ ఎకాలజీ బ్యాలెన్స్ అవుతూ ఫ్లడ్ని కంట్రోల్ చేసే వ్యవస్థను డెవలప్ చేయొచ్చు. హైదరాబాద్కి పర్మనెంట్ ప్రాబ్లం ఏంటంటే క్లైమేట్ కంట్రోల్ చేయాలి. మనము క్లౌడ్ మొబిలిటీని డిస్పర్స్ కాకుండా కాపాడుకోవాలా. అప్పుడు యూనిఫామ్గా వర్షం పడుతుంది, ఒక చోట అబ్నార్మల్గా పడడం, ఒక చోట పడకపోవడం అనేది జరగదు. రెండో అంశం ఏంటంటే జామెట్రిక్ సెన్సిటివిటీ ఇచ్చే వాటర్ మొబిలిటీ సిస్టమ్, ఎక్స్క్లూజివ్ స్టోమ్ వాటర్ నెట్వర్క్ ఎలాంగ్ ద రోడ్ నెట్వర్క్ పెట్టుకునే వ్యవస్థని ఒక సీ ఛానల్ ద్వారా పెట్టొచ్చు. మీకు ఆమ్స్టర్డామ్ కానీ యూరోప్ కంట్రీలు చాలా చోట్ల ఓపెన్ ఛానల్ ఉంటుంది. మన యొక్క కమిషనర్ గారు ఒక కీన్ ఇంట్రెస్ట్ ద్వారా ఏ విధంగా యొక్క సాలిడ్ వేస్ట్ రోడ్డు మీద లేకుండా చేయాలని ఎలా చూస్తున్నారో అది చేసిన రోజున మీకు హైజీనిక్ కండిషన్స్ వస్తాయి, వాటర్ కూడా ప్యూర్గా ఫ్లో అవుతుంది. దానికి కొన్ని ఫ్లైవీల్ టెక్నాలజీ కానీ ఒక ఆల్టర్నేట్ ఎనర్జీ ద్వారా కానీ పంపింగ్ సిస్టమ్ పెట్టుకోవడం ద్వారా హైదరాబాద్లో ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉండదు. గ్రేడియంట్ సెన్సిటివ్ ప్లానింగ్ చేయాలా. తర్వాత ఒక 50 floors 60 floors వస్తున్నప్పుడు వాటర్ని కానీ డ్రైనేజ్ వాటర్ని కానీ సర్క్యులేట్ చేస్తూ ఈ యొక్క డ్రైనేజ్ సిస్టంలో పంపాలా. ఇంటర్నల్ ఏరియా సర్క్యులేట్ చేయడం ద్వారా యొక్క ప్రెజర్ తగ్గుద్ది. దాని ద్వారా యొక్క డ్రైనేజ్ మ్యాన్హోల్స్ ఉప్పొంగవు. దాని ద్వారా యొక్క హెల్త్ కండిషన్స్ పాడు కావు, డిజాస్టర్స్ కావు. కంజెషన్ ప్రైస్ హైదరాబాద్ సిటీకి 5,000 crores ఉంది ఈ రోజున. అండ్ రోడ్స్ 10,000 kilometer రోడ్స్ పాడైపోతున్నాయి. కాబట్టి దీన్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్గా ఒక టీమ్, డిజాస్టర్కి ఒక ఎక్స్క్లూజివ్ టెక్నికల్ టీమ్ పెట్టుకొని ముందుకు వెళ్ళడం ద్వారా ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇది ఒక పోలీస్ వ్యవస్థ కానీ లేదు ఒక జనరల్ వ్యవస్థను పెట్టుకొని చేయడం ద్వారా పూర్తిగా సొల్యూషన్ రాదు. కానీ ఒక టెక్నికల్ సెంట్రల్ మానిటరింగ్ ప్యాటర్న్ ఆ సెంట్రల్ హాల్ పెట్టుకొని ఎక్స్క్లూజివ్ టాలెంటెడ్ ఇంజనీర్స్ ద్వారా దీన్ని ముందుకు నెట్టాలని చెప్పి నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పింది నిజంగా కూడా చాలా బాగుంది. మీ ఆలోచన కూడా చాలా బాగుంది. చాలా థ్యాంక్స్. మీరు మంచి సజెషన్ కూడా ఇచ్చారు.
నిజంగా మీరు ఒక్కసారి అంటే మీరు చెప్పినట్టు నేను మీరు ఏదైనా నాకు అఫీషియల్ గా ఏదైనా ఇస్తే నేను కంపల్సరీ మా కమిషనర్ గారికి కానీ మా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నేను ఈ ప్రాసెస్ తీసుకొని వెళ్తాను. ప్రజలకు ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉండే సమస్యను తీర్చే ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కాబట్టి దాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు దాని మీద నాకు ఒక సారీ మీ గురించి అంటే నాకు తెలీదు, మీరు ఒక మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ నాకు కొంచెం చెప్తే నేను పక్కా మా గవర్నమెంట్ తరఫున మేము సాల్వ్ చేయడానికి చూస్తాము. జియావుద్దీన్ గారికి రిపోర్ట్ ఇచ్చున్నాం మేడం 2019 లో. అప్పుడు నాకు మీరు ఏమనుకోకపోతే నాకు ఒక్క రిపోర్ట్ ఇస్తారా? ఇస్తాను మేడం. మీరు ఒక రిపోర్ట్ ఇస్తే నేను కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకునేటట్టు ముఖ్యమంత్రి గారిని కానీ కమిషనర్ గారిని కానీ కోరుకుంటాను. ఓకే శ్రీనాథ్ రెడ్డి గారు, ఓకే లక్ష్మణ్ గారు ఒకసారి విన్నారు కదా, ఒకసారి పర్సనల్గా ఒకసారి వెళ్ళేసి దానికి సంబంధించి మీరు ఏమైనా ప్రాసెస్ చేసుకుంటే ఇంకా బెటర్. మీరు ఒక హైదరాబాద్ మహానగరానికి ఒక సొల్యూషన్ చూపించిన వాళ్ళు అవుతారు, దాంట్లో మీరు కూడా నేను సైతం భాగం అవుతారు. సార్ చెప్పండి. ఓకే, ఇదే విషయం మనతో పాటు డిస్కస్ చేయండి శ్రావణి గారు. శ్రావణి గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రావణి గారు వెదర్ ఓకే శ్రావణి గారు ఒక వెదర్ ఆఫీసర్గా మీరు చెప్పండి, హైదరాబాద్ మహానగరానికి ప్రముఖంగా ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ మహానగరం వరకు ఈ వర్షం అనేది ఒక దోబుచ్చులాడుతూ ఒకేసారి పెద్ద వర్షం రావటం, లేదా చిన్న వర్షం పడటం, లేదా కొన్ని ప్రాంతాల్లో పరిమితం అవటం, కొన్ని ప్రాంతాల్లో భీభత్సమైన వాన పడటం. ఏంది ఈ వాతావరణం మారిపోయింది. మళ్ళీ వర్షాకాలం వెళ్ళిపోగానే కొన్నాళ్ళకి మళ్ళీ కీలో నిమ్మస్ మేఘాలంటూ కూడా మళ్ళీ హైదరాబాద్లో వస్తా మళ్ళీ వర్షం పడుతూ ఉంది. అంటే వర్షాకాలం సీజన్తో సంబంధం లేకుండా వర్షాలు పడటానికి కారణం ఏమంటారు? మీ ఒక వెదర్ ఆఫీసర్గా మీ విశ్లేషణ ఏంటి? మనకి సీజన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా మనకి సీజన్ కంటిన్యూస్ గా ఉంటుంది. కాకపోతే దాదాపుగా జూలై నెలలో మనకి ఏర్పడిన అల్పపీడనాల ప్రభావం వల్ల వర్షపాతం మనకి నమోదవడం జరిగింది. తర్వాత కొద్దిగా బ్రేక్ సిచ్యువేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ బ్రేక్ సిచ్యువేషన్ లోని దాదాపుగా మనకి మాన్సూన్ ట్రఫ్ అనేది ఒకటి ఉంటుంది. అది మనకి సెంట్రల్ ఇండియా మీద ఉంటే అక్కడ దాదాపుగా ఈ అల్పపీడనాలు ఏర్పడడం అయితే ఏమిటి కానీ, అలాగే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి, అలాగే విదర్భ పరిసర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది. కానీ ప్రస్తుతం చూస్తున్నట్లయితే కొద్దిగా మాన్సూన్ ట్రఫ్ అనేది ఉత్తరాదిని ఎక్కువగా ఉంది. గత వారం రోజులుగా చూస్తున్నట్లయితే ఉత్తరాదిని అధికంగా వర్షపాతం నమోదవుతూ వస్తుంది. మనకి దాదాపుగా ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ వస్తున్నాయి. అంటే 30-35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూనే కొద్దిగా ఏమైందంటే ఇదే సమయంలో మనకి ఈ నైరుతి ఋతుపవనాల కాలంలోని హ్యూమిడిటీ ఆర్ద్రత గాని నీటి ఆవిరి శాతం గాని దాదాపుగా 80 నుంచి 90% వరకు ఉంటుంది. ఇదే సమయంలో కొద్దిగా మనకి టెంపరేచర్ రైజ్ అయినా ఈవినింగ్ ఒక ఉక్కపోత వాతావరణంతో పాటుగా ఒక థండర్ స్టార్మ్ యాక్టివిటీ అనేది ఏర్పడుతుంటుంది. అదే మీరు ఇందాక చెప్పిన విధంగా క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి మనకి ఒక గంటల వ్యవధిలోనే, అంటే ఒక అరగంట వ్యవధిలోనే మొత్తం అధికంగా వర్షపాతం అనేది ఇస్తుంది అనమాట. ఇటువంటి వాతావరణము గత ఏడాది నుంచి కాకుండా గత కొన్నేళ్ళుగా చూసుకుంటే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఈ వాతావరణం దాదాపుగా గత రెండు వారాలుగా చూస్తున్నట్లయితే తెలుగు రాష్ట్రాలతో పాటుగా మనకి ఉత్తరాదిన కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని ప్రదేశాల్లో అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పగటిపూట కొద్దిగా ఉక్కపోత వాతావరణం ఉంటేనే సాయంత్రం ఈ వర్షపాతం నమోదవడం అయితే జరుగుతుంది. మనకి శని ఆదివారాల్లో కూడా చూసుకున్నట్లయితే సాయంత్రం జిహెచ్ఎంసీ పరిధిలో చాలా చోట్ల ఒక మోస్తరు వర్షపాతం నమోదవడం. నిన్న ముఖ్యంగా మనకి ఈ క్యూములో నింబస్ మేఘాలతో పాటుగా ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఇంటీరియర్ కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఉందన్నమాట. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి మధ్యాహ్నం నుంచే దాదాపుగా మనకి 2 గంటల ప్రాంతం నుంచి క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీతో పాటుగా ఎర్లీ మార్నింగ్ కూడా ఇంటెన్స్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ అనేది జరగడం జరిగింది. దీని యొక్క ప్రభావం వల్ల దాదాపుగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో జంటనగర్ దీనిలోని దాదాపుగా 7 నుంచి 8 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. ఇదే విధమైన వాతావరణము ఈ రోజు కూడా, అంటే మనకి సాయంత్రం పగటిపూట కొద్దిగా ఈ వేడి ఉన్నప్పటికీ సాయంత్రం కొద్దిగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 4:30 నుంచి మళ్ళీ రాత్రి 7:30 వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రేపు తెల్లవారుజామున కూడా కొద్దిగా
జల్లుల నుంచి మోడరేట్ రైన్ఫాల్ ఉండే అవకాశం అయితే ఉంది. ఈ మొత్తం మన సమాచారాన్ని ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళకి అందిస్తూనే ఉన్నాం కంటిన్యూస్ గా. ఎప్పుడైతే ఒక 2 hours బిఫోర్ కూడా ఎప్పుడైతే మన జిహెచ్ఎంసీ పరిధిలోకి ఈ మేఘాలు అనేవి నిన్న ముఖ్యంగా మధ్యాహ్నం వరకు చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరిలో అధికంగా నమోదవుతుంది. తర్వాత నుంచి కొద్దిగా జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చిన వెంటనే మన ప్రతి 3 గంటలకి అలాగే గంటకు కూడా సమాచారం అందించడం అయితే జరుగుతుంది. అంటే ఈ వర్షాకాలం అతివృష్టి అనావృష్టి లాగా ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు ఆరోగ్యకరమైన, అంటే అర్థం ఏంటంటే సీజనల్ వైగా పడే వర్షాలుగానే భావించవచ్చా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల పడుతున్న వర్షాలు అనుకోవచ్చా? అంటే కొంత సీజనల్ రెయిన్స్ అని చెప్పొచ్చు. కాకపోతే ఒక క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది కొంత ఉందని చెప్పొచ్చు. గత 2 నెలలుగా గమనించినట్లయితే ఒకే చోట అధిక వర్షపాతం నమోదవుతుంది. లోకలైజ్డ్ ఎఫెక్ట్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. దాదాపుగా ఢిల్లీలో వర్షపాతం అయితే చూడొచ్చు, బాంబేలోనే మనం చూడొచ్చు. అలాగే అంటే ఒక చోటే అధిక వర్షపాతం, కుండపోత వర్షపాతం నమోదవడం జరుగుతూ ఉందన్నమాట. లోకలైజ్డ్ ఎఫెక్ట్స్ తో పాటుగా మనకి ఏంటంటే ఈ కుండపోత వర్షపాత సూచనలు అంటే ఇంతకు ముందు ఒక వర్షం రోజంతా మనకి భారీ వర్షపాతం నమోదవడం జరిగేది, కానీ కొన్ని గంటల వ్యవధిలోనే ఈ అధిక వర్షపాతం అనేది నమోదవుతుంది. కొంత క్లైమేట్ చేంజ్ కారణాలు చెప్పవచ్చు, మనకి లోకల్ ఫ్యాక్టర్స్ కూడా దోహదపడుతూ ఉన్నాయన్నమాట. లోకల్ అర్బనైజేషన్ అవుతూ ఉండడం వల్ల ఇవి కొంత మనకి టెంపరేచర్ ని, హ్యూమిడిటీని కూడా ఇది చేయడం వల్ల కూడా మనకి ఇటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఓకే శ్రావణి గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ చూసుకుంటే మనం మహానగరంగా వ్యాప్తి చెందుతూ ఉంది. రోజు రోజుకి సంవత్సరానికి ఒక భారీ మార్పులు మనం చూస్తూనే ఉన్నాము. దాంట్లో భాగంగా ఈ డెవలప్మెంట్లో భాగంగా కొన్ని పచ్చని చెట్లు కూడా కొట్టేస్తున్నటువంటి ఎన్నో దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి వర్షాలు పట్టడానికి మీరు చెప్పినట్టు ఒక్కసారిగా క్యూలోనింబస్ మేఘాలు కానివ్వండి, ఇలాంటి సంబంధం లేకుండా వర్షాలు పట్టడం అనేది కూడా ఈ ప్రకృతిని మనం నాశనం చేయడం వల్ల కూడా అనుభవిస్తున్నామంటారా, ఏమంటారు? కొంత అర్బనైజేషన్ అనేది ఉంటుందండి. అర్బనైజేషన్ వల్ల ఏమవుతుందంటే మన కొంత అంటే పడవలసిన చోట పడాల్సిన వర్షం కంటే ఒకే చోట అధికంగా పడే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి మెయిన్ గా ఏంటంటే మనకి ఈ మూవ్మెంట్, విండ్ మూవ్మెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేయబడుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఒక దగ్గరే ఎక్కువగా వర్షపాతం పడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి శ్రావణి గారు, ఫైనల్గా మీ దీనికి సంబంధించి అంటే ఏదైతే వెదర్ రిపోర్ట్ సంబంధించి, ఎందుకంటే మనం ఒక రకంగా చెప్పాలంటే టెక్నికల్గా చాలా అప్డేట్ అయ్యామని ఆనందపడాలి. ఎందుకంటే అందరికీ ఈ రోజుల్లో ప్రతి మొబైల్కి ఒక గంటలో వర్షం పడబోతుంది అని మెసేజ్లు వస్తూ ఉంటే మనం అందరం చూస్తూనే ఉంటాము. కాబట్టి ఇంత టెక్నాలజీగా మనం డెవలప్ అయ్యామంటే ఆనందపడాల్సిందే. కానీ దానికి తగ్గట్టు మనం వెదర్ రిపోర్ట్ని ఫాలో అవుతూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ఎంతవరకు హైదరాబాద్ మహానగరానికి దీనికి ఒక సొల్యూషన్ ఏమంటారు? హైదరాబాద్ మహానగరానికి కాదు, అందరికి ఒకటి ఏంటంటే ముందు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు ముఖ్యంగా మొదటి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లైటనింగ్ స్ట్రైక్ అని వచ్చిన తర్వాత వెంటనే దానికి నియర్ బై షెల్టర్ హోమ్స్ కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నియర్ బై ఈ లైటనింగ్ స్ట్రైక్స్ అనేవి నియర్ బై ట్రీస్ కానీ అంటే ఎత్తైన ప్రదేశాల్లో హిట్ చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎక్కడైనా కరెంట్ పోల్స్ కానీ ఆ దగ్గరగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనం దాదాపుగా మన ఈ ఎండాకాలంలో అయితే కానీ సమ్మర్ సీజన్ లో ఈ పిడుగుపాట్లు కూడా చూస్తూ ఉంటాం మనం బాగానే. దానివల్ల ఏమవుతుందంటే దాదాపుగా ఈ కరెంట్ పాసేజ్ అవ్వడం వల్ల ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ వల్ల కూడా డెత్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మనకి పశువులను కూడా మన చెట్ల కింద కట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఫస్ట్ దీనిలో ఉంచకుండా ఉంచుతుంది, వాళ్ళు షెల్టర్ హోమ్స్ లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండు, మనకి దాదాపుగా లో లేయింగ్ ఏరియాస్ లోని వాటర్ స్టాగ్నేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఆయా ప్రదేశాల్లో దాదాపుగా మనకి కంటిన్యూస్ గా రెయిన్ ఉన్నప్పుడు ఎక్కువగా వెహికల్ మూవ్మెంట్ అనేది ఉండకుండా ఉంటే మంచిది. అండ్ రోడ్స్ కూడా లిమిటెడ్లీ స్లిప్పరీ రోడ్స్ అవుతూ ఉంటాయి. కంటిన్యూస్ గా రెయిన్స్ ఒక 2 to 3 hours కంటిన్యూస్ గా పడుతున్నప్పుడు అయితే స్లిప్పరీ మూవ్మెంట్ ఉంటుంది. వెహికల్ మూవ్మెంట్ ఉంటే ఖచ్చితంగా స్లిప్పరీ అయ్యి యాక్సిడెంటల్ గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవ ఉండిపోయి కొంత వరద ప్రాంతం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అండ్ దానికి కూడా
ముందు మూమెంట్ రిస్ట్రిక్ట్ చేసుకున్నట్లయితే చాలా వరకు మనం ఇటువంటి దీన్ని తగ్గించడం జరుగుతూ ఉంటుంది. దాదాపుగా ప్రతి ఒక్కరికి ఈ రోజు ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ లో ఒక యాప్స్ లోని మనకు ఖచ్చితంగా వస్తుంది, ప్రతి నెక్స్ట్ ఒక గంటలోని ఈ ఏరియాలోని ఇంత వర్షం పడే అవకాశం ఉంది అని. దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా స్పందించడం జరిగితే ఖచ్చితంగా ఏమైనా ఇటువంటి నుండి తగ్గించడం అయితే జరుగుతుందండి. ఓకే 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 శ్రావణి గారు, చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. మీరు సంబంధించి ఇప్పుడే జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ సుందర్ గారు, పర్యావరణ నిపుణులు. సుందర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చూస్తున్నారు కదా, గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ పరంగా. ఎన్నో వాహనాలు కొట్టుకుపోయినాయి, కొంతమంది ఒక వ్యక్తి కూడా మృత్యువాత పడ్డారు. ఇలా ప్రతి సంవత్సరం మనం వింటానే ఉంటాము. కాబట్టి మీరు ఇప్పుడు మీతో పాటు జాయిన్ అయ్యారు కొంతమంది ఉన్నారు. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ గారు ఉన్నారు, అదేవిధంగా వెదర్ ఆఫీసర్ గారు ఉన్నారు, అదే డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు. మీరు ఒక పర్యావరణ నిపుణులుగా ఈ హైదరాబాద్ మహానగరానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ వర్షాల వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది ప్రతిసారి. మీ సలహా ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? ఒకసారి మనం చూస్తున్న విషయం కొంచెం అంటే ప్రీవియస్ గా మనం ఆల్రెడీ ఒక చిన్న 1-2 ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి, మనం కేరళలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి, ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి కూడా చూస్తున్నాం. అండ్ అదే విధంగా అధిక వర్షపాతం ఇప్పుడు నమోదవడానికి కారణాలు ఏంటి అంటే గ్లోబలైజేషన్ కి మేజర్ రీజన్ పొల్యూషన్ ఎవరు క్రియేట్ చేస్తా ఉన్నారు అంటే ప్రజలే. సో ఈ ప్రజలు క్రియేట్ చేసే పొల్యూషన్ కి, దీనికి పర్టికులర్ గా ఆ కిమ్లోనింబస్ మేఘాలు అనేవి వర్షాభావ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని కొత్త పరిస్థితులు, కాలమాన పరిస్థితులను బట్టి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతా ఉంది. దీన్ని బట్టి కిమ్లోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడుతున్నాయి. దీన్ని బట్టి అధిక వర్షపాతం నమోదవుతా ఉంది. ప్రస్తుతానికి ఇది బాధ లేకపోతే ఇబ్బందా లేకపోతే ఇంకొకట అనేది మనం క్వశ్చన్ చేస్తే 100% ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణంలో అనేక రకాలైన భౌగోళిక అంశాలు మారుతా ఉన్నాయి. వీటన్నిటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉంది. అండ్ ఇదే విధంగా ప్రభుత్వాన్ని కూడా వీటిని అరికట్టాల్సిన అవసరాలు ఉన్నాయి. గ్లోబలైజేషన్ లో వచ్చే మార్పులన్నిటినీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్ టు డేట్ గా తీసుకోవడానికి సరైన టెక్నాలజీ కానీ, సరైన నాలెడ్జ్ కానీ ఇప్పటికీ కూడా మనకి అంటే పూర్తిగా మనం సామర్థ్యం పొందలేదు అనేది మాత్రం వాస్తవం. అంటే ఇప్పుడు ఒక 1 hour బిఫోర్ మీకు అలర్ట్ వస్తా ఉంది. అలర్ట్ ప్రకారం యాజ్ పర్ నామ్స్ లాస్ట్ 2 days నుంచి ఒంగోలుకి లేకపోతే గుంటూరుకి, విజయవాడకి రైన్స్ ఏదో వస్తాయి. ఒక ఏరియాకి వస్తేనే తత్మ ఏరియా ఆగిపోతుంది. బట్ అన్ఫార్చునేట్లీ అనుకోని ఏరియాలో పడుతుంది. అంటే ఇది యాక్యురేట్ పర్సనాలిటీ అనేది, యాక్యురేట్ ఫంక్షనాలిటీ అనేది 100% మనకి టెక్నాలజీ ద్వారా అవైలబుల్ కాదు. ఎందుకు అంటే అది పర్యావరణానికి సంబంధించిన విషయం. పర్యావరణంలో అనేక రకాలైన భౌగోళిక అంశాలు మారుతా ఉన్నాయి. వీటిని మనం మళ్ళా అమల్లోకి తీసుకురావాలి అంటే ప్రస్తుతానికి మనకు ఉన్న టెక్నాలజీ సరిపోదు. అదే విధంగా మనం కాలుష్య వ్యర్థాలని మనం పెంచుతా ఉన్నాం. గ్లోబల్ వార్మింగ్, ఎర్త్ ఎన్విరాన్మెంట్ అంతా హీటప్ అవుతా ఉంది. ఈ వేడికి అనేది భారధాతు అనేది పెరగటం వల్ల, CO2 భారధాతు వల్ల కాలుష్యంలో అనేక రకాల అంటే వాతావరణ కాలుష్యంలో మార్పులు వస్తున్నాయి. ఇదే భౌగోళిక అంశంగా మారుతుంది. దీనివల్లే అధికమైన వర్షపాతాలు, అనుకోని వర్షాలు కూడా, అది కూడా చాలా దారుణంగా పడుతున్నాయి. అవును, అదే ఇప్పుడు ప్రధానంగా అదే అనుకోని భారీ వర్షాలే చూస్తా ఉన్నాం. అవును, చెప్పండి. చిన్న క్లారిటీ కూడా నేను ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ప్రతిస్పందన సామాన్యంగా అందరికీ ఉండాలి. ప్రభుత్వాలు కేవలం ప్రభుత్వాలే చేయాలనుకోవడంలో కొంత వాల్యూ ఉన్నది. కానీ ప్రభుత్వంతో పాటు మనం కూడా నడవాలి. అంటే కారణం ఏంటంటే మనం అవసరమైన వస్తువుల్ని, ప్లాస్టిక్ ఎంతవరకు వాడాలి వాటిని నిర్దేశం చేసుకోవాలి. ఈ రోజు ఏ నాలాలో చూసినా కానీ ప్లాస్టిక్ మెటీరియలే. రెండోది, గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి పొల్యూషన్ కారకం పెట్రోలు, డీజిల్, భారధాతువులు, అనేక రకాలైన ఇంధనాల సామర్థ్యాలు, మన ఇంట్లో వాడే LPGతో సహా ప్రతిదీ పొల్యూషన్ కారకమే. వీటన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చుకోవాలి. అంటే ఎంత వ్యర్థం చేస్తున్నామో, ఎంత అవసరానికి వాడుతున్నామో అనే దాన్ని తెలుసుకోవాలి. సో ఇలాగే అనేక రకాలైన కాలుష్య కారకాలు, అంటే మొబైల్ రేడియేషన్ దగ్గర నుంచి ప్రస్తుతం పర్యావరణంలో అంటే పెనిట్రేట్ అయ్యి వదిలిపడేసిన బ్యాటరీస్ కూడా, అంటే ఒక చిన్న బ్యాటరీ సెల్ మనం వదిలేస్తే అది ఎర్త్ లో అనేక రకాలైన సైకిల్స్ గా మారిపోయి అనేక రకాల డయాక్సైడ్స్ ని రిలీజ్ చేస్తుంది. సో వీటన్ని కూడా కాలుష్య కారకాలే అవుతున్నాయి. వీటన్నిటి యొక్క పర్యావరణ మార్పులే, స్థితిగతులే మనం అనుభవిస్తున్న బాధలు, వ్యాధులు. వీటి కోసం మనం ప్రత్యేకించి వాతావరణంలో అనేక రకాలైన అంశాలను మనం పొందుపరచుకోవాలి. వీటిలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామి కావాలని నేను అందరికీ మనవి చేయదలుచుకున్నాను. ఓకే
ఓకే సుందర్ గారు, చాలా విలువైనటువంటి సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా పర్యావరణం సంబంధించి కేవలం ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా బాధ్యతగా తీసుకోవాలనుకుంటూ మంచి సలహా ఇచ్చారు. అలాగే పర్యావరణానికి సంబంధించి ఒక చిన్న అంశాన్ని చెప్పదలుచుకున్నాను. ఒక లీటర్ పెట్రోల్ మనం వాడుతా ఉన్నాము, నియర్ అబౌట్ 20,000 లీటర్ ఎయిర్ కన్జ్యూమ్ చేస్తుంది ఒక లీటర్ పెట్రోల్. ఎవరికి వాళ్ళకి నాదేం పోయిందిలే అనుకుంటే 100 రూపాయలే మనకు పెట్రోల్ అయ్యే ఖర్చు. కానీ ఈ 100 రూపాయల పెట్రోల్ 20,000 లీటర్ల గాలితో కలిసి మండాలి. 20,000 లీటర్ల గాలి భారధాతువులతో రిలీజ్ అయిపోతా ఉంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు నియర్ అబౌట్ 600 కిలోగ్రామ్స్ ఆఫ్ CO2. 600 గ్రాముల CO2 రిలీజ్ చేస్తుంది ఒక లీటర్ పెట్రోల్. అంటే చూడండి ఎన్ని కోట్ల లీటర్లు మనం వాడుతున్నామో, ఎంత పర్యావరణాన్ని మనం కాలుష్యం చేస్తా ఉన్నామో. ఇది చూడండి, ఒకసారి ఒక వెహికల్ గానీ ఒక ఇండస్ట్రీ గానీ పొల్యూషన్ రిలీజ్ చేసేటప్పుడు అట్మాస్ఫియరిక్ లోకి ప్రకృతి ఎంత గొప్పదో చూడండి. అది ఎంత కాలుష్యాన్ని, కర్బన పదార్థాన్ని అంటే పదార్థాన్ని నల్లగా రిలీజ్ చేస్తున్నప్పటికీ కూడా ఒక 10 నుంచి 15 నిమిషాల్లో ఎంత ఫైర్ ఎలిమెంట్ అయినా సరే గాల్లో కలిసిపోయి అది తెల్లగా మారిపోతా ఉంది. ఏమైపోయింది ఇప్పుడు? అది గాల్లో అబ్జార్ప్షన్ అయిపోయింది. ఈ గాల్లో కలిసింది నా ముక్కులోకి రాదా, నా లంగ్స్ లోకి రాదా? నా కుటుంబంలో వ్యక్తులందరూ కూడా దానికి ఆ భారధాతువుని ఇబ్బంది పట్టుకోరా? ఇవన్నీ కలిసి ఈ CO2 నేచర్ ని పెరిగిపోయి CO2 టెంపరేచర్స్ పెరగడం వల్లే పర్యావరణంలో అనేక రకాల భౌగోళిక అంశాలు పెరుగుతా ఉన్నాయి. వీటి మీద సామాన్యుడికి చాలా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. పర్యావరణంలో ఇప్పటికిప్పుడు వస్తున్నాయి అంటే ఒకప్పుడు సైకిళ్ళు, ఆటోలు, రిక్షాలు చూపించారు ఇదే టీవీలో ఒక 40 సంవత్సరాల కిందట. ఈ రోజు అలాంటి లేదు. ప్రతి ఒక్కరికి కారు ఉంది లగ్జరీగా, ప్రతి ఒక్కరికి 1కి 2 కార్లు ఉన్నాయి, 1కి 2 బైకులు ఉన్నాయి. వీటన్నిటి వల్ల కాలుష్య వ్యర్థాలు పెరిగిపోతా ఉన్నాయి. మున్సిపాలిటీలో చెత్త అంటే ఏరి పక్కన పెట్టేస్తాం, గాల్లో కలిసిన కాలుష్యాన్ని ఎవడు తీస్తాడు? చూసామండి సుందరం గారు, మీరు చెప్పినట్టుగానే కరోనా సమయంలో చూసాం మనం. కరోనా సమయంలో వాతావరణం ఒక్కసారిగా ఎప్పుడైతే లాక్డౌన్ పెట్టారో వాతావరణంలో భారీ మార్పులు మనం అప్పుడు గమనించాం. ఓజోన్ పొర సంబంధించి కూడా ఓజోన్లో కూడా కొన్ని శాస్త్రవేత్తలు ఎంతో మార్పు చెందినట్టు కూడా కొన్ని టెక్నికల్ కొన్ని విజువల్స్ మనం చూసాం. వాస్తవమే, ఎంత ఇంధనం అనేది ఏ విధంగా ప్రకృతిని దెబ్బతీస్తుంది అనేది మనం కరోనా సమయంలో చూసామండి. కేవలం 2% ఆఫ్ మెటీరియల్ ఆక్సిజన్ తగ్గడం వల్లే కరోనా మనకి ఎంత బీభత్సం చేసింది. ఎయిర్ లో 19%, 18%, 21% మాక్సిమం ఆక్సిజన్ ఉండాలి యాజ్ పర్ లా. కానీ ఈ 21 మేము ఎప్పుడో చిన్నపిల్లలు అప్పుడు ఉండింది. ఇప్పుడు ప్రస్తుతం అది మెట్రోపాలిటన్ సిటీస్ లో 16. ప్రస్తుతానికి మన హైదరాబాద్ లో ఎటు నుంచి ఎటు పెట్టినా గానీ 16-17% ఆక్సిజన్ మాత్రమే ఉంది. ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లోకి వెళితే 15% కూడా దిగిపోతా ఉంది ఒక్కొక్కసారి. రేపు రాబోయే దీపావళి అంతా చూస్తాం మనం. ఢిల్లీలో 1000 ppm ఉంది, 2000 ppm ఉంది. హైదరాబాద్ లో కూడా 250 ppm యావరేజ్ మెయింటైన్ అవుతా ఉంది. సో ఈ కాలుష్య వ్యర్థాలని, కాలుష్య కారకాలని తగ్గించుకునే ప్రయత్నం చేయాలని మనం చేస్తా ఉన్నాం. అవును సుందర్ గారు, చాలా మంచి సలహాలు ఇచ్చారు. ఓకే, మీతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారండి గెస్టులు, వాళ్ళతో కూడా మాట్లాడదాం ఇదే విషయం గురించి. శ్రీనివాస్ గారు 1975 హైదరాబాద్ లెక్కల ప్రకారం చూస్తే అప్పట్లో 159 చెరువులు ఉన్నట్టు మనకు లెక్కలు గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు క్రమేపీ 2020 వచ్చేటప్పటికి 40కి వచ్చినాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా అసలు వేళ్ల మీద లెక్క పెట్టాలో ఇంకా ఉంటాయో లేదు కూడా మనం చెప్పలేని పరిస్థితి హైదరాబాద్కి వచ్చింది. కాబట్టి ఈ విధంగా చెరువులు పూడ్చుకుంటూ వెళ్ళటం వల్ల కూడా ప్రకృతిని ఇబ్బంది పెట్టడం వల్లే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే ఏమంటారు? ఇది ఎవరెవరికి సంబంధం? ఈ పాపంలో ఎవరెవరు భాగం అంటే ఏమంటారు? డెఫినెట్ గా సిటీలో చెరువుల ఆక్రమణ అనేది చాలా కాలంగా జరుగుతుంది. ప్రభుత్వాలు చెరువుల పరిరక్షణ, చెరువుల అభివృద్ధి గురించి నిర్లక్ష్యం చేయడం, వాటి ఇన్ని కబ్జాలు ఇంత భారీ ఎత్తున జరుగుతున్నా దానికి తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక చెరువులు ఈరోజు కనుమరుగైన పరిస్థితి. పేరుకు మనకి చెరువుల పేర్లు వింటుంటాం, అక్కడ చెరువు ఏమి ఉండదు. ఇప్పుడు తలాబ్ కట్ట అంటాం, తలాబ్ కట్టలో తలాబ్ ఎక్కడుంది? మాసబ్ ట్యాంక్ అంటే మాసబ్ ట్యాంక్ లో ట్యాంక్ ఎక్కడుంది? ఇలా మనం ఎన్నో చూడొచ్చు. ఇవి చాలా కాలంగా జరుగుతూ వచ్చినటువంటి. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చెరువుల పరిరక్షణ కంటే రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అనే దాని మీద మాట్లాడుతుంది. ఎక్కడ చెరువుల ఆక్రమణ జరిగినా కంప్లైంట్ చేసిన చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. మేము 10 years లో చూస్తే గవర్నమెంట్ లో మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ తీసుకొస్తే చాలా మంచిది అనుకున్నాం. కానీ మిషన్ కాకతీయ కింద ఒక్క చెరువును అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. చెరువుల మీద పెట్టిన ఖర్చు కూడా గత 10 ఏళ్లలో 70-80 కోట్ల మించి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. అతి నామినల్ ఖర్చు. అందుకని మేము 2020లో జరిగిన
వరదల్లో చాలా చెరువు కట్టలు తెగిపోయినాయి. ఆ చెరువు కట్టలు తెగిపోయి ప్రమాదాలు జరిగినాయి. చెరువులో నీళ్ళు నిలబడే పరిస్థితి లేదు. చెరువులన్నిటిని మనం పరిరక్షించుకోగలిగి ఉంటే అవన్నీ కూడా మన గ్రౌండ్ వాటర్ పెరిగేది, వచ్చిన వరదంతా అక్కడ మనం స్టోర్ చేసుకునే పరిస్థితి ఉండేది. ఇవన్నీ లేకపోవడం కారణంగా ఈరోజు రోడ్డు మీద పడ్డ ప్రతి చినుకు వరదలుగా మారిపోతుంది. మన ప్రాపర్టీస్ ని, మనుషుల్ని, అన్ని రకాల ప్రమాదాలకి ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి చెరువుల పరిరక్షణ అనేది దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు మీరు మొదట్లో ప్రస్తావించినట్టు హైడ్రా లాంటి సంస్థ ఇప్పుడు ప్రారంభించింది. ఈ ప్రారంభం చూస్తే మనం గొప్పగా భావించాల్సిన అవసరం లేదు, అతి ఆశపడాల్సిన అవసరం లేదు. కానీ బట్ ప్రారంభం మాత్రం బాగుంది. చెరువులు జరిగిన ఆక్రమణలు, అది ప్రత్యేకంగా విఐపీలు, పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకున్న వాటిని మీద డెమాలిషన్ చేస్తున్నారు. డెఫినెట్ గా అది మంచి సిగ్నల్స్ ఇస్తుంది అనుకోవాలి. ఇదే ప్రాసెస్ కొనసాగాలి. నిజంగా చెరువులలో ఇప్పుడు లేటెస్ట్ గా కూడా వాటిని ఆక్రమించుకుంటున్నారు, నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిని నిర్మించగలిగి చెరువులు కాపాడితే కొంతమేరకైనా అధిక వర్షపాతం వచ్చినప్పటికీ కూడా, ఇప్పుడు అధిక వర్షపాతం గురించి మన వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. వాస్తవంగా అది మన కొద్ది కాలంలోనే అధిక వర్షపాతం నమోదు అవుతుంది. దానికి కూడా ధీటుగా మనం సిద్ధపడాలి. కాలుష్యం కారణంగా, పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అధిక వర్షపాతం, అధిక ప్రమాదాలు ఇవన్నీ వస్తున్నాయి. వాటిని కూడా ఎదుర్కోవడానికి కావాల్సిన సిస్టమ్స్ ఇక్కడ డెవలప్ కావాలి. ఆ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ కావాలి, ఆ రకం నెట్వర్క్ డెవలప్ కావాలి, రోడ్డు లెంగ్త్ తగ్గట్టుగా డ్రైనేజ్ నెట్వర్క్ డెవలప్ కావాలి, నాలాల అభివృద్ధి జరగాలి. ఇప్పుడు లక్ష్మణరావు గారు నివేదిక, చాలా పెద్ద నివేదిక ఇచ్చాం 2020లో చెప్పారు. మరి ఆ నివేదికని ఎందుకు ప్రభుత్వం దాన్ని పరిగణలో తీసుకోలేదు? ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలని అమలు చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదు? మరి ఆ నివేదిక కాకుండా ఇప్పుడు SNDP అనే ప్రాజెక్టుని ఏ నివేదిక బేసిస్ మీద దాన్ని ముందుకు తీసుకొచ్చారు? దానికోసం ఇప్పుడు 600-700 కోట్లు ఖర్చు పెట్టారు. లక్ష్మణరావు గారు ఇచ్చిన నివేదిక ఎందుకు, లక్ష్మణరావు గారు చెప్తే బాగుంటుంది. ఆ నివేదికలు ఉన్న అంశాలు ప్రభుత్వం ఎందుకు పరిగణలో తీసుకోలేదు, ఎందుకు అమలు చేయలేదు? వారు కొన్ని కొత్తగా సిటీలో కొన్ని ఎకరాల ల్యాండ్ తీసుకొని ఆ రకంగా కొన్ని చెరువుల్ని కూడా కృత్రిమంగా కొన్నిటిని ఏర్పాటు చేయాలని ఒక సిస్టమ్ కూడా తీసుకొచ్చినట్టు నేను పత్రికల్లో చూశాను. కానీ మరి అవి అట్లాంటి వాల్యుబుల్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు ఎందుకు ప్రభుత్వం తీసుకోలేదు? ఈ ప్రభుత్వం అయినా అందులో ఉన్న మంచి రిపోర్ట్ లో ఉన్న అంశాల్లో మనకు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయగలిగే అంశాలు ఉన్నప్పుడు వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాలంలో అనేక రిపోర్ట్స్ వచ్చాయి. మన కిర్లో రిపోర్ట్ 2000 సంవత్సరంలో హైదరాబాద్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కిర్లోస్కర్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాని తర్వాత వాయనెంట్ కన్సల్టెంట్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కృష్ణారావు గారు చెప్పినట్టు JNTU తరఫున కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. ఈ రిపోర్ట్స్ బేస్ చేసుకొని ప్రభుత్వం నిర్దిష్టంగా తీసుకుంటున్న చర్యలు ఎప్పటికప్పుడు వాటి మీద జరిగి ఉంటే బాగుండేది. కానీ దానికి తగిన నిధులు ఇవ్వలేదు. నిధులు ఇవ్వకపోవడం కారణంగా అనుకున్న ప్లాన్స్ కూడా అమలు జరగకుండా పోతున్నాయి. తగినంత నిధులు హైదరాబాద్ సిటీకి, ఇంత పెద్ద మహానగరానికి, ఇక్కడున్న నెట్వర్క్, మనం హైదరాబాద్ ని వరల్డ్ లో ఒక పెద్ద ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. పెద్ద ఇమేజ్ క్రియేషన్ అనేది ఒక్క వరద వస్తే మొత్తం ఇమేజ్ దెబ్బతినిపోతుంది. హైదరాబాద్ టోలీ చౌకీలో నిన్న అంత పెద్ద ఫ్లైఓవర్ కింద మొత్తం భారీగా వరద, కార్లు కొట్టుకుపోయినాయి, 2 వీలర్లు కొట్టుకుపోయినాయి. ఆ రోడ్డు అంతా కూడా కంప్లీట్ గా జామ్ అయిపోయిన పరిస్థితి గంటల తరబడి. ఇది ఒక్క ప్రాంతమే కాదు, సిటీలో అనేక ప్రాంతాల్లో నిన్న గంటల తరబడి రోడ్డు మీదకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. మరి మన ఇమేజ్ దెబ్బతినట్లేదా? హైదరాబాద్ ఇమేజ్ పెంచాలనుకుంటున్నాం, బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటాం. కానీ ఇలాంటి నెట్వర్క్ లేకపోవడం కారణంగా, మౌలిక వసతులు లేకపోవడం కారణంగా జరుగుతున్న నష్టం ఎంతో కూడా గమనించాలి. ఇది ఒక హైదరాబాద్కే కాదు, ఢిల్లీలో మొన్న పార్లమెంటరీ రోడ్డు కూడా మొత్తం కూడా హైదరాబాద్ ఢిల్లీలో భారీ ఎత్తున జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మన నగరం ఆ రకంగా అంతర్జాతీయ నగరాలతో పోటీ పడాలనుకున్నప్పుడు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. ప్రత్యేకంగా ఈ నాలాల వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, చెరువుల్ని కాపాడుకోవడం, మూసీ నది అభివృద్ధి చేసుకోవడం, హుస్సేన్ సాగర్ ని అభివృద్ధి చేసుకోవడం, వీటిని కాపాడుకోవడం, ఎంక్రోచ్మెంట్స్ నుంచి, కాలుష్యం నుంచి వీటిని కాపాడుకుంటే హైదరాబాద్ యొక్క ఇమేజ్ పెరుగుతుంది, ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుపడతాయి. మనం ఇట్లాంటి వర్షాలు, వరదలు వచ్చినప్పుడు మనం తట్టుకునే కెపాసిటీ వస్తుంది. ఆ రకమైన పరిస్థితి రావాలి. దానికి తగినంత నిధులు ఉండాలి. ఆ ఇచ్చిన ప్లాన్స్ ని సక్రమంగా అమలు చేయాలి. ఆ రకంగా ఇమీడియట్ గా ఇప్పటికి ఈ ప్రభుత్వం 7-8 నెలల కాలంలో కొంత ఆ రకమైన ప్రయత్నం చేసింది. నో డౌట్ స్టాగ్నేషన్ పాయింట్స్ లో ఏం చేస్తే బాగుంటుందని నిర్దిష్టంగా కొన్ని ప్రయత్నాలు చేశారు. ఎక్కడెక్కడ డ్రైనేజ్ వర్క్స్ ని కంప్లీట్ చేయాలో
వాటి చేశారు. అట్లాగే మ్యాన్ హోల్స్ లో పడి చనిపోతున్న సంఘటన మనం చాలా చూసాం. ఎక్కడ డీప్ మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ లైటర్ ఉందో అట్లాంటి వాటిని ఐడెంటిఫై చేసే ప్రయత్నాలు కొన్ని జరిగినాయి. కానీ ఇప్పుడు మనం నగరాన్ని రక్షించగలిగేంత వరద, ఇంత పెద్ద వర్షాలని నుంచి నగరంలో ఇబ్బంది లేకుండా చేసే చర్యలు కానిగా మనం భావించలేం. అందుకని ప్రభుత్వం మరింత నిధులు ఇవ్వాలి. ఆ రకమైన నిర్దిష్టమైన వర్కౌట్స్ జరిగితే నగరాల్లో ఇట్లాంటి వాటిని మనం నిరోధించే దానికోసం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును శ్రీనివాస్ గారు, మీరు చెప్పినట్టుగానే చూసాం. ఒక 10 రోజుల క్రితం కూడా విదేశాలకు వెళ్ళి హైదరాబాద్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు కూడా కంపెనీలు ఆహ్వానించిన సందర్భాలు మనం చూసాము. ముఖ్యమంత్రి కానీ యంత్రాంగం మొత్తం వెళ్ళారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక రకంగా చూసినప్పుడు జాతీయ మీడియా స్థాయిలో కొన్ని అవరోధాలే అవుతాయి. పెట్టుబడులు పెట్టాలన్నా, రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా. ఎందుకంటే ఒక పరిశ్రమ పెట్టాలన్నా కూడా టౌన్ ప్లానింగ్ అనేది సక్రమంగా ఉండాలి. కాబట్టి ఇలాంటి అవరోధాలు జరుగుతాయని మనం అనుకోవాలి. కాబట్టి అభివృద్ధి హైదరాబాద్ బ్రాండ్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ వెళ్ళాలంటే ఇలాంటి వాటి కొన్ని సమస్య పరిష్కారం చూడాలి. మీరు చెప్పినట్టుగానే శ్రీనివాస్ గారు. ఓకే, డిస్కస్ చేద్దామండి, ఇంకా సమయం ఉంది. లక్ష్మణరావు గారు, ఇటుపక్క మెట్రో, ఇటుపక్క అండర్ పాస్లని, సబ్వేలని, బ్రిడ్జిలని, ఈ విధంగా మహానగరం ఎన్నో విధంగా డెవలప్ చేస్తున్నప్పటికీ కూడా ట్రాఫిక్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు హైదరాబాద్లో. ఈ విధంగా ఇంత ట్రాఫిక్ ఉన్న సమయంలో చినుకు పడితేనే భయంకరమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న సందర్భంలో కొన్ని ఈ రూట్ మ్యాప్లు సంబంధించి సరైనటువంటి అవగాహన లేక ఇలా జరుగుతుందా? ఇన్ని మార్గాల్లో చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుంది? ఈ వర్షం పడ్డప్పుడు కిలోమీటర్ల స్థాయిలో వర్షం నిలబడిపోవటం, కిలోమీటర్ల స్థాయిలో ట్రాఫిక్ నిలబడిపోవటం మనం పదే చూస్తుంటాం వార్తల్లో. దీనికి మీ దగ్గర సొల్యూషన్ ఏముందా? ఇందాక చెప్పిన రిపోర్ట్స్లో భాగంగా ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్ సిటీకి నెట్వర్క్ యూటిలిటీ అనేది ప్రాపర్గా లేదండి. హైదరాబాద్లో మ్యాక్సిమం 500 కిలోమీటర్స్కి హై డెన్సిటీ మొబిలిటీ ఉంది. రిమైనింగ్ 9500 కిలోమీటర్స్కి తక్కువ మొబిలిటీ ఉంది. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క నెట్వర్క్ యూటిలిటీ ఉపయోగించే విధంగా ఒక ఫాస్ట్ కారిడార్స్గా యూనిఫైడ్ ట్రాఫిక్ మొబిలిటీకి, యూనిఫామ్ నెట్వర్క్ కవరేజ్కి బేస్ పెట్టుకొని మనము నెట్వర్క్ క్యాటరైజేషన్ ప్రాపర్గా చేయాలి. రెండోది ల్యాండ్ యూజ్ కంట్రోల్ అనేది రైట్ ఆఫ్ వే మీద ఉన్న వ్యవస్థలో ఖచ్చితంగా ఫెన్సింగ్ అనేది రైట్ ఆఫ్ వేకి వేయాలి కానీ మీడియానికి కాదు. ఆ విధంగా చేయడం ద్వారా ఈ యొక్క కమర్షియల్ సెంటర్స్, తర్వాత అదర్ ఇండస్ట్రియల్ సెంటర్స్ లేదా రెసిడెన్షియల్ సెంటర్స్లో ఈ యొక్క ఎంట్రీ అనేది కొన్ని డిఫైన్డ్ లొకేషన్స్లోనే పెట్టాలి. తర్వాత లేన్ డిసిప్లిన్ అనే వ్యవస్థకి మనం యూజ్ చేయాల్సిన ఐటీఎస్ టెక్నాలజీస్, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ టెక్నాలజీస్ వాడుతూ, అంటే కంప్యూటర్ విజన్ టెక్నాలజీ, ఏఐ బేస్డ్ ట్రైన్ డేటా సెట్ పెట్టుకొని ఎక్కడెక్కడ వయలేషన్స్ ఉన్నాయి, అది ఇంజనీరింగ్ వయలేషనా, ప్లానింగ్ వయలేషనా, మేనేజ్మెంట్ వయలేషనా చూసుకొని థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ చాలా ప్రాముఖ్యంగా ఇంప్రూవ్ చేయాలండి. ఎందుకంటే ల్యాండ్ యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని 50 ఫ్లోర్స్ 60 ఫ్లోర్స్ మనం పర్మిషన్ ఇస్తున్నప్పుడు దానికి అనుసంధానమైన నెట్వర్క్, అనుసంధానమైన రోడ్ జామెట్రిక్స్, అనుసంధానమైన రోడ్ యొక్క ఫీచర్స్ని మనం డిఫైన్ చేయకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. మనకి గవర్నమెంట్ చేస్తున్న యొక్క కనెక్టివిటీ ప్యాటర్న్ అవుటర్ రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్కి ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో, రీజనల్ రింగ్ రోడ్ దాని బియాండ్ కూడా అటువంటి ప్లానింగ్ చేసుకుంటూ ప్రాపర్ నెట్వర్క్, యూనిఫామ్ నెట్వర్క్ ప్యాటర్న్ని మనం డెవలప్ చేసుకోవాలా. ఇక లోకల్ స్ట్రీట్స్కి, తర్వాత హై ఫంక్షనల్ రోడ్స్కి కనెక్టివిటీ ప్యాటర్న్ ఏ విధంగా ఉండాలని డిఫైన్ చేసుకోవాలా. దీనికి ఇది అల్టిమేట్గా ఒక డిజాస్టర్ కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఇండియన్ ఆర్మీ ఏ విధంగా టెక్నికల్గా వర్క్ చేస్తుందో అటువంటి టెక్నికల్ ఆర్మీని ఎస్పెషల్లీ డిజాస్టర్ కంట్రోల్కి పెట్టుకోవాలా. దే కెన్ బి ఇంజనీర్స్ అండ్ ప్లానర్స్ అండ్ సైంటిస్ట్, వీళ్ళందరూ కాంబినేషన్లో మేనేజర్స్ని, హై క్వాలిఫైడ్ హై టెక్నికల్ పీపుల్ని పెట్టుకొని అటువంటి జాబ్ క్రియేట్ చేసి ఈ యొక్క డిజాస్టర్ సెంటర్స్ కూడా పెట్టుకునే పని అయితే, ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీకి కానీ అన్ని మెట్రోపాలిటన్ సిటీస్కి ఒక టెక్నికల్ ఇంజనీరింగ్ గ్రూప్, టెక్నికల్ సైంటిఫిక్ గ్రూప్ ఉన్న రోజున అది ఏదో ఒక గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి ఈ రెస్పాన్సిబిలిటీ ఇస్తే వాళ్ళకి ఇచ్చే బాధ్యతలకి దీనికి కనెక్టివిటీ కాదు. అందువల్ల ఈ యొక్క డిజాస్టర్కి ఎక్స్క్లూజివ్ టీమ్ ఉండాలని నా ఉద్దేశము. దాని ద్వారా ఈ యొక్క ఐటీఎస్ కాన్సెప్ట్స్ ద్వారా కంజెషన్ ప్రోన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక లేన్ కనుక డెడికేటెడ్గా ఇచ్చినప్పుడు కొన్ని లక్షల వెహికల్స్ వెళ్ళిపోతాయి. ఎక్కడైతే మిక్సెడ్ ట్రాఫిక్ కండిషన్స్ వస్తున్నప్పుడు దానికి అనుసంధానమైన ల్యాండ్ యూజ్ కంట్రోల్స్ని, అనుసంధానమైన నెట్వర్క్ కనెక్టివిటీ ఇచ్చుకోవడం ద్వారా ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడుతూ దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. హైదరాబాద్ ట్రాఫిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగే స్థితిలోనే ఉంది. దానికి ఏంటంటే ముఖ్యంగా ల్యాండ్ యూజ్ కంట్రోల్ సిస్టమ్స్, నెట్వర్క్ యూనిఫామ్ యూటిలిటీ సిస్టమ్, అంటే ఒక ఫ్రాక్టల్ సిటీగా, అంటే యూనిఫామ్ అప్రోచెస్ డెవలప్ చేసుకుంటే ఇక హైదరాబాద్ యొక్క ట్రాఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఈ యొక్క ఆక్సిజన్ బూస్టర్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. లేదంటే హైదరాబాద్ సిటీకి ఖచ్చితంగా ఆక్సిజన్ బూస్టర్స్ కావాలా,
రీజనల్ రింగ్ రోడ్కి ఆక్సిజన్ జనరేటర్స్ కావాలా. ఈ చేయడం ద్వారా ఎన్విరాన్మెంటు, ఎకానమీ, ఎకాలజీ యొక్క డిజాస్టర్స్ మొత్తం కంట్రోల్ అవుతాయనే ఉద్దేశంతో ఈ యొక్క విన్నపం చేస్తున్నాను. హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు, బట్ డెడికేటెడ్ టెక్నికల్ టీమ్స్ అనేది కావాలా. దట్స్ మై పర్సన్. ఓకే 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 లక్ష్మణరావు గారు, మీరు చెప్పినట్టుగానే భారీ ట్రాఫిక్ జామ్ సంబంధించి కానివ్వండి, ఇటు నీటికి సంబంధించిన కానివ్వండి, వర్షాలు పడ్డప్పుడు తీసుకునే జాగ్రత్తల గురించి అనేక అంశాల గురించి మీరు చెప్పారు. దాని గురించి ప్రభుత్వం కూడా ఆలోచిస్తే ఇంకా మంచిది. ఓకే శ్రావణి గారు, చెప్పండి. శ్రావణి గారు, ప్రస్తుతం హైదరాబాద్లో మనం మీడియాలో చూస్తుంటాము, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు, లేకపోతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు, ఇలా అని చెప్తా ఉంటారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఇంకా 2-3 గంటల్లో భారీ వర్షం కురవబోతున్నట్టు కూడా ఇప్పటికే సెల్ ఫోన్స్ మెసేజ్ వస్తూ ఉన్నాయి. ఈరోజు పరిస్థితి ఎటువంటి ఆరెంజా లేకపోతే ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నారు? ఇంకా ఎన్ని రోజులైంది ఈ వర్షభావం మన హైదరాబాద్ నగరానికి, టోటల్ తెలంగాణ వ్యాప్తంగా? ఈ రోజుకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసాం. పూర్తిగా మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ మాత్రమే, ఎందుకంటే కొద్దిగా మోడరేట్ రెయిన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ భారీ జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉంది, అది కూడా సాయంత్రం నుండి మొదలవుతాయి. మనకి అలర్ట్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. ఒకటి గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని. గ్రీన్ అంటే మోడరేట్ రెయిన్ ఉండొచ్చు, క్లౌడీ స్కై కూడా కంటిన్యూగా ఉండి కొద్దిగా డ్రిజిల్ నుంచి లైట్ రెయిన్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఆ టైంలో పెద్ద వార్నింగ్ ఇష్యూస్ అంటూ ఉండవు కాబట్టి నో వార్నింగ్ అని. ఎల్లో అలర్ట్ అంటే కొద్దిగా మోడరేట్ నుంచి ఇంటెన్స్ స్పెల్స్ వరకు ఉండే అవకాశం, అంటే 1 గంట వ్యవధిలోనే దాదాపుగా 2 నుంచి 3 సెంటీమీటర్ల కంటే గంట వ్యవధిలోని, ఇక్కడ వ్యవధి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వ్యవధిలోనే మనకి ఇంత వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పి 3 గంటలకు ముందే మనము ఈ ఎల్లో అలర్ట్ అనేది జారీ చేస్తాం. అలాగే ఆరెంజ్ అలర్ట్ అనేది ఖచ్చితంగా భారీ వర్షంతో పాటుగా ఈ గంట వ్యవధిలో అధికంగా వర్షపాతం నమోదే అవకాశం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా రెడ్ అలర్ట్ ఎప్పుడు ఇస్తామంటే పూర్తిగా భారీ నుంచి అతి భారీ వర్షపాతంతో పాటుగా కంటిన్యూస్ గా 1 నుంచి 2 రోజులు కూడా కంటిన్యూగా ఈ ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా రెడ్ అలర్ట్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. ప్రస్తుతానికి అయితే ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ అనేవి తెలంగాణ రాష్ట్రానికి అయితే ఏం లేవు. ఈ రోజు ఒక్కరోజు మాత్రం దక్షిణ తెలంగాణ జిల్లాలకి అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతానికి కొంత ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. రేపటి కొద్దిగా అలర్ట్స్ అంటూ ఏం లేవు, కానీ అక్కడక్కడ కొద్దిగా ఈ వర్షపాతం, ముఖ్యంగా ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఇది కూడా మనకి కొద్దిగా ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉంది. తర్వాత మళ్ళీ మన 22-23లోని మరి ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఆ సమయంలో మనకి కొద్దిగా భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ఈ మాన్సూన్ సూచన ఇంకా ఎన్నాళ్ళు ఉండొచ్చండి శ్రావణి గారు? దాదాపుగా సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంటుంది. అది ఒక్కొక్కసారి మనకి అక్టోబర్ మొదటి 2 వారాల వరకు కూడా మనకు కొనసాగుతూనే ఉంటుంది అనమాట మాన్సూన్. ఓకే ఓకే శ్రావణి గారు, ఓకే అండి. ఈ ప్రధానంగా ఈ ఏదైతే మీరు చెప్పినట్టు సెప్టెంబరు, అక్టోబర్ వరకు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఇప్పటికే రైతులు కొంతమంది వ్యవసాయానికి సంబంధించినటువంటి కూడా మొదలు పెట్టేశారు, కొన్ని పంటలు నిల్వ చేశారు, ప్రభుత్వం కూడా సంబంధించిన సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. కాబట్టి మీరు చెప్పే వెదర్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు రైతులకు ఏమైనా ఇబ్బంది ఉందండి ఈ వర్షం వల్ల? అంటే దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉన్న వాటికైతే ప్రస్తుతానికి చాలా వరకు క్రాప్ ట్రాన్స్ప్లాంటింగ్ స్టేజ్ లో ఉండొచ్చు, లేదంటే ఫ్లవర్ స్టేజింగ్ లో ఉండొచ్చు, ఫ్లవరింగ్ స్టేజ్ లో. ఈ టైంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నీరు ఇరిగేషన్ అనేది ఒక షెడ్యూల్ కి మాత్రమే ఉంచడం మంచిది. అలాగే ఫర్టిలైజర్ అప్లికేషన్స్ కానీ, పెస్టిసైడ్స్ అప్లికేషన్స్ కానీ ఈ సమయంలో అస్సలు పోకూడదు. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు ఎకనామికల్ గా వాళ్ళు లోజ్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. మరి ఇంకొక నెల కూడా కంటిన్యూస్ గా క్రాప్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకి నెక్స్ట్ వీక్ అంటే ఈ 2 వారాలు కాకుండా సెప్టెంబర్ మొదటి వారంలో కొద్దిగా తెరిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనకి ఫెర్టిలైజర్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల దాని బెనిఫిషియల్ ఉంటుంది. అలాగే ఈ నీరు ఎక్కువగా నిలవ ఉండే అవకాశం ఉంటుంది. ఇది కూడా కొద్దిగా వర్షం తెరిపిన వెంటనే కొద్దిగా తోడవేయడం జరగడం వల్ల లోపల బ్యాక్టీరియా, పెస్టిసైడ్స్, ఫంగైస్ కానీ ఏర్పడకుండా పంట సరిగ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే శ్రావణి గారు, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రైతుల కోసం. ఓకే ఓకేనండి. అలాగే శ్రీనివాస్ గారు, ఓకే ఓకే లక్ష్మణరావు గారు, ఫైనల్గా చెప్పండి, ఈ హైదరాబాద్ మహానగరం సంబంధించి ఇప్పటికీ మీతో పాటు డిప్యూటీ మేయర్ మాట్లాడారు, ఒకసారి కలవమన్నారు, సలహా ఇవ్వమన్నారు, ఇంకా కొంతమంది నిపుణులు, వెదర్ ఆఫీసర్లు అందరూ మాట్లాడారు. ఫైనల్గా మీరు చెప్పినట్టు రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ మహానగరానికి మీరు చెప్పినట్టు ఇంజనీరింగ్ ప్లాన్ మొత్తం జరగాలంటే సుమారు ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? నిజంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తే ఇంకెన్ని సంవత్సరాలు పట్టొచ్చు? ఎంత బడ్జెట్ అవ్వచ్చు? బేసిక్గా ఇక హైదరాబాద్ సిటీకి నేను సజెస్ట్ చేసింది
ఒక 5,000 crores తో సజెస్ట్ చేశాను. 4,933 crores. ఒక 1,094 kilometers స్టర్మ్ వాటర్ నెట్వర్క్ కనెక్టింగ్ 224 లొకేషన్స్ అండ్ ఎంటైర్ హైదరాబాద్ సిటీ. అండ్ ఒక 450 kilometers అర్బన్ ఫ్లడ్ బైపాస్. తర్వాత ఒక 500 వాటర్ ట్యాంక్స్ అంటే బియాండ్ అవుటర్ రింగ్ రోడ్ సజెస్ట్ చేశాను. ఇప్పుడున్న డెవలప్మెంట్ ప్రకారం రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ చేయొచ్చు. అంటే దరిదాపుగా ఒక 6,000 to 7,000 crores తోటి హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. దానికి ఎఫిషియెంట్గా ఒక డెడికేటెడ్ టీమ్ పెట్టుకోవాలా. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్గా జిహెచ్ఎంసీలో పెట్టుకొని ఒక టెక్నికల్ ఆర్మీ ఇలా పెట్టుకుంటే కొంతమంది డాక్టర్స్ని, కొంతమంది ఇంజనీర్స్ని, కొంతమంది సైంటిస్టులు పెట్టుకొని చేసే పని అయితే 7 నుంచి 8 నెలల్లో దీన్ని పూర్తి చేయొచ్చండి. నేను సజెస్ట్ చేస్తుంది సి షేప్డ్ పాలిథిలిన్ పైప్స్ ద్వారా పెట్టుకొని ఈ యొక్క స్టర్మ్ నెట్వర్క్ ఎస్పెషల్లీ క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ కొన్ని పెట్టుకుంటూ వాటర్ మొబిలిటీ ఇవ్వాలి. అంటే దీనికి కావాల్సింది థర్డ్ డైమెన్షన్ మ్యాపింగ్ చేసుకోవాలి. మొట్టమొదటిగా అది ఒక 10 to 15 days పడుతుంది. ఒక 7 to 8 months కనుక డెడికేటెడ్ వర్క్ చేసే పని అయితే హైదరాబాద్ యొక్క ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఫ్యాంటాస్టిక్ టు జనరేట్ తెలంగాణ విత్ అర్బనైజ్డ్ సిస్టమ్. అంటే రీజనల్ రింగ్ రోడ్కి, బియాండ్ రీజనల్ రింగ్ రోడ్కి, అవుటర్ రింగ్ రోడ్ కనెక్ట్ చేసే వ్యవస్థను డెవలప్ చేస్తూ జిహెచ్ఎంసీలో ఉన్న ప్రాబ్లమ్ని దానికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫ్లడ్ యొక్క మొబిలిటీ దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక వాటర్ టేబుల్ ఎన్హాన్స్ చేసే వ్యవస్థను డెవలప్ చేస్తే. రెండో అంశము ఇళ్లలో పడిన వాటర్ని రోడ్డు మీదకి రానివ్వకుండా దాన్ని ఇంట్లో ఇంకింప చేసుకునే ఈ యొక్క శాండ్ ఫిల్టర్స్ ద్వారా ఈ యొక్క బోర్లో కానీ లేదా వాటర్ ట్యాంక్లో పెట్టుకునే ద్వారా చేయడం ద్వారా సాల్వ్ చేయొచ్చు నా ఉద్దేశం. ఈ విధంగా ఇంటిగ్రేటెడ్గా సొల్యూషన్ ఇవ్వచ్చు నా ఉద్దేశం. ఓకే లక్ష్మి గారు, ఓకే రైట్. చివరిగా సుందరం గారు చివరిగా మీరు చెప్పండి. మీరు ఇందాక చాలా వాల్యూ సొల్యూషన్ ఇచ్చారు. ఏదైతే ఇంధనం వాడకం కానివ్వండి, ప్లాస్టిక్ వాడకం కానివ్వండి, ఇలాంటి ఎన్నో సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ పరంగా కొన్ని ఇలాంటి పబ్లిక్ రిలీజ్ అయ్యేటువంటి యాక్టివిటీస్లో మీ పాత్ర ఏంది? మీరు అలాంటి సలహాలు ఏమి ఇస్తారా? హైదరాబాద్ మహారాణి ఏ విధంగా కాపాడటం వల్ల మీ పాత్ర ఏమంటారు? మనం పాత రోజుల్లో బాగున్నావా, ఇప్పుడు బాగున్నావా? ఒక చిన్న క్వశ్చన్ తోటే దీని ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, మన పూర్వీకులు బాగున్నారా? మన పూర్వీకులు చాలా హెల్దీగా ఉన్నారు, హెల్దీ లైఫ్ ఎంజాయ్ చేశారు. అప్పుడు కూడా భాగ్యనగరం ఉంది, ఇప్పుడు కూడా కాల పరిస్థితులు ఉన్నాయి, అనేక రకాలైన భౌగోళిక అంశాలు పెరిగిపోయినాయి, ప్లాస్టిక్ పొల్యూషన్ పెరిగిపోయింది, అనేక రకాలైన కాలుష్య వ్యర్థాలు పెరుగుతా ఉన్నాయి, దాని తోడు కాంక్రీట్ జంగిల్ ఒకటి అవుతా ఉంది. ఇవన్నీ కూడా హీట్ టెండెన్సిటీకి ప్రేరేపణ చేసే పరిస్థితులు. ఈ హీట్ అనేది పెరగడం వల్ల అనేక సమస్యలు పెరుగుతా ఉన్నాయి. సమయం లేదండి, మనం ఇంకోసారి దీన్ని డిస్కస్ పెట్టుకుందాం. మీరు చెప్పినట్టుగానే గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయి. ఎంతో అభివృద్ధి చెందిన ఆనందపడాలో, ఈ విధంగా ప్రకృతి మనం నాశనం చేసుకున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. ఓకేనండి, చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. డిస్కషన్లో పాల్గొన్నందుకు ప్రొఫెసర్ లక్ష్మణరావు గారికి, అదేవిధంగా శ్రీలతారెడ్డి గారికి, అదేవిధంగా సుందరం గారికి, శ్రావణి గారికి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలండి. అది ఏమైనా మహానగరంలో కొండపోత వర్షాలు గత 2 రోజులుగా భారీ స్థాయిలో కురుస్తూ ఉన్నాయి, వాహనాలు కొట్టుకుపోతున్నాయి, ఇప్పటికొకరు చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఎల్లో అలర్ట్ జారీ చేశారు ప్రస్తుతం హైదరాబాద్లో. కాబట్టి వర్షానికి సంబంధించినట్టు వార్తలు వచ్చినప్పుడు బయటకు వచ్చిన ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఇది ఈనాటి మిడ్ డిబేట్. రేపటి మిడ్ డిబేట్ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి స్వతంత్ర టీవీ.